నమస్తే అండి. వెల్కమ్ టు అల్లివారమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరెలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. థంబ్‌నెయిల్ అయితే చూసేసారు కదండీ! యూట్యూబర్స్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫుడ్ బిజినెస్ అని అయితే పెట్టాను కదండీ! అసలు నేను ఆ థంబ్‌నెయిల్ ఎందుకు పెట్టాననేది ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తానండి. మీరైతే మాత్రం ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో అంటే స్పెషల్‌గా ఏముండదండి. డైలీ రొటీన్ అనమాట. ఉదయం టిఫిన్ ఏం చేశాను, వంట ఏం చేశాను, వంట అయిన తర్వాత నేను చేసే పనులన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. అందరూ ఆడవాళ్ళు చేసే పనులండి. వంట అయిన తర్వాత ఆడవాళ్ళకి చాలా పనులుంటాయి కదండీ! ఆ పనులనైతే ఈ వీడియోలో చూపిస్తూ నేనైతే థంబ్‌నెయిల్‌కి అసలు ఆ థంబ్‌నెయిల్ ఎందుకు పెట్టాననేది చెప్తానండి. ఏంటంటే యూట్యూబ్‌లో మనకంటూ ఒక స్థానం అంటే చాలా కష్టపడండి. ప్రతి యూట్యూబర్ కూడా తెలుసండి. చాలా కష్టపడతారు. కష్టపడి తనకంటూ ఒక స్థానం వచ్చిన తర్వాత తనంటూ యూట్యూబ్‌లో సక్సెస్ అయిన తర్వాత చాలామంది ఇప్పుడు చేస్తుంది ఏంటంటే ఒక బిజినెస్ అయితే పెడుతున్నారండి. అదే వచ్చి ఫుడ్ బిజినెస్ అండి. నేను చాలా ఛానల్ అయితే చూసానండి. వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి అంటే ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు చాలా కష్టపడి తనకంటూ ఒక ఇమేజ్‌ని పెంచుకున్న తర్వాత యూట్యూబ్‌లో వాళ్ళంటే బిజినెస్ అయితే స్టార్ట్ చేశారండి. యూట్యూబ్ రన్ చేస్తూ ఓన్‌గా బిజినెస్ స్టార్ట్ చేశారంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే యూట్యూబ్‌లో మనం ఒక్క వీడియో పెట్టాలంటే చాలా టైం పడుతుందండి. ఒక్క 10 నిమిషాల వీడియోకి ఇంచుమించు 2 గంటలైనా టైం పడుతుందండి. ఆ విషయం యూట్యూబర్స్ అందరికీ తెలుసండి. ఎందుకంటే దాన్ని ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఇవ్వాలి, థంబ్‌నెయిల్ చేయాలి. చాలా టైం పడుతుందండి. అంత చేస్తూ కూడా ఆళ్ళంటూ ఓన్‌గా బిజినెస్ స్టార్ట్ చేశారు. అందుకు నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే చాలా మందికి ఉంటుంది కదండీ! నాకంటూ ఒక బిజినెస్ ఉండాలి, నాకంటూ ఒక సంపాదన ఉండాలని. అటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే బయటికి ఎక్కడికెళ్ళి పని చేయకుండా అంటే చాలామంది అయితే జాబ్స్ చేస్తుంటారండి. కొందరికి ఆ ఛాన్స్ అయితే ఉండదు. అటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఎక్కువ యూట్యూబ్‌ని అయితే స్టార్ట్ చేస్తున్నారండి. ఆళ్ళందరూ నేను ఒకదాన్నండి. అంటే మనకంటూ ఏదైనా కొంచెం సంపాదన అయితే ఉంటుంది. మనకంటూ ఒక సొంత సంపాదన అంటారు కదండీ! అలా అని చెప్పి చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు. వాటితో పాటు కూడా చాలామంది అంటే ఫుడ్ బిజినెస్ అయితే చేస్తున్నారండి. ప్రతి వాళ్ళు కూడా నేనైతే చాలా ఛానెల్స్ చూసానండి. ఇప్పుడు గనుక వాళ్ళ పేర్లు చెప్పానంటే వాళ్ళంటే అందరూ ఒకలాగా ఉంటారు కదండీ! కొందరైతే ఫీల్ అవుతారు. మా పేరెందుకు చెప్పారని చెప్పి నా ఛానెల్ స్ట్రైక్ కూడా వేయొచ్చండి. అందుకు నేనైతే వాళ్ళ పేర్లయితే చెప్పలేదండి. ప్రతి వాళ్ళని చూస్తున్నానండి. మెయిన్‌గా వాళ్ళు పెట్టే బిజినెస్ ఏంటంటే ఫుడ్ బిజినెస్ అనగానే పికిల్స్ అండి. నాన్ వెజ్ పికిల్స్, అలాగే వెజ్ పికిల్స్ అవి కాకుండా ఇంకా పొడులు, ఆయిలు, సున్నుండ అటువంటివి చాలా అంటే మన ఇంట్లో చేసుకునే ప్రతి వస్తువుని కూడా వాళ్ళైతే బిజినెస్ అయితే చేస్తున్నారండి. అంటే కొందరికి ఏంటంటే కొందరికి రాకపోవచ్చండి. అంటే ఇలాగంటే పొడులు చేయడం, అలాగే పికిల్స్ పెట్టుకోవడం రాకపోవచ్చు కదండీ చాలామంది వాళ్ళకి. అలాగే చిన్న పిల్లలు ఉంటారు కదండీ ఇంట్లో వాళ్ళకి కూడా కుదరకపోవచ్చు ఇయన్నీ చేసుకుంటానికి. వాళ్ళకైతే అలాగే వర్కింగ్ ఉమెన్స్, జాబ్ చేసేవాళ్ళు చాలా మందికైతే కుదరవండి. వాళ్ళకి తినాలని ఉన్నా, ఒకవేళ చేద్దామని ట్రై చేద్దామని ఉన్నా వాళ్ళకి టైం అయితే సరిపోదండి. అటువంటి వాళ్ళకేంటి ఇప్పుడు వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు కదండీ! వాళ్ళైతే వాళ్ళకి వీళ్ళకి ఇద్దరు కూడా ఉపయోగం అండి. మనకు కావాల్సింది ఏదైనా సరే వాళ్ళు వాట్సాప్ నంబర్ ఇస్తున్నారు కాబట్టి మనకి ఏది కావాలంటే అదైతే మనం ఆర్డర్ పెట్టుకోవచ్చండి. వాళ్ళేంటంటే మనం ఆర్డర్ పెట్టిన తర్వాత తయారు చేసిస్తారండి. అంటే ఎక్కువ రోజులు నిలవైతే ఉండవండి. మనం పెద్ద పెద్ద షాప్స్‌లో అయితే ఏంటంటే వాళ్ళు ఎప్పుడో చేసి ఉండొచ్చు. వాటిలో అయితే కొంచెమే నిలవుండొచ్చు. కానీ ఇలాగా అంటే యూట్యూబ్‌లో ఛానెల్ పెట్టిన వాళ్ళు పెట్టిన బిజినెస్‌లో అయితే మాత్రం నాకు తెలిసైతే నిలవే అయితే ఉండవండి. ఎందుకంటే మనం ఆర్డర్ పెట్టిన తర్వాత నాకు తెలిసిన మట్టుకు మనం ఆర్డర్ పెట్టిన తర్వాత వాళ్ళైతే చేస్తారండి వాళ్ళు. అది కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కూడా వీడియోలు తీసైతే పెడుతున్నారండి. చాలా నీట్‌గా అయితే చేస్తున్నారు. అంటే మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం అలాగే చేస్తున్నారండి. మనం ఇచ్చిన ఆర్డర్ కూడా తక్కువ మనల్ని ఏంటంటే తక్కువ అంటే ఇప్పుడు ఎవరైనా కొంచెం నీట్‌గానే చేస్తారండి. ఎక్కువ అంటే కొంచెం కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది కాబట్టి కంగారుగా అయితే చేస్తారండి. కానీ అలా కాకుండా తక్కువ అనేటప్పటికి పొడులైనా, లేకపోతే సున్నుండలైనా, రవ్వుండలైనా ఇంకొక ఛానెల్ అయితే చూసానంటే వాళ్ళు నెయ్యి కూడా అమ్ముతున్నారండి. అలాగే హెయిర్ ఆయిల్ ప్రతీదండి సోప్స్ కూడా పెడుతున్నారు. నాకైతే మాత్రం ఆ ఛానెల్ అన్నీ నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. అంటే నేనైతే ఎక్కడ ఆర్డర్ అయితే పెట్టలేదండి. ఎందుకంటే వాళ్ళు చూపిస్తున్నాయని నాకు వచ్చి నేను ఓన్‌గా చేసుకోగలని. అందుకని చెప్పి నేనైతే ఆర్డర్ అయితే పెట్టలేదండి. నేనైతే చెప్పాను కదా! అంటే ఎవరికైనా రాకపోయిన వాళ్ళకి లేకపోతే వర్కింగ్ వుమెన్స్‌కి చిన్న పిల్లలు ఉంటారు కదండీ ఇంట్లో వాళ్ళు చేసుకునే వాళ్ళకైతే కనుక ఈ ఛానెల్స్ ద్వారా అయితే మాత్రం చాలా ఉపయోగం ఉంది. అలాగే వాళ్ళ ద్వారా ఛానెల్స్ కూడా ఉపయోగం అయితే ఉందండి. ఇద్దరికి కూడా మంచిగా ఉంటది కదండీ! చాలా మందికేంటంటే ఇప్పుడు చికెన్ పికిల్ అలాగే ప్రాన్స్ పికిల్ అవి తినాలంటది. కానీ ఏంటంటే చేయడం కొంచెం కష్టమేనండి. అంటే మనం ఒకసారి ట్రై చేస్తే వస్తాయి. కానీ ట్రై చేయడానికి కూడా టైం ఉండాలి. చెప్పాను కదండీ వర్కింగ్ వుమెన్స్ అలాగే చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే కనుక వాళ్ళకైతే కుదరదండి. అటువంటి వాళ్ళేంటంటే వీళ్ళు ఛానెల్ చూస్తారండి. వాళ్ళు ఈళ్ళు ఫుడ్ బిజినెస్ పెట్టారు కదా! అని చెప్పి వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారో కూడా చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి నచ్చిందైతే వాళ్ళైతే ఆర్డర్ పెట్టుకుంటారండి. వాళ్ళు కూడా ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా చేస్తున్నారో కూడా వీడియో తీసి పెడుతున్నారు కాబట్టి మనకైతే ఏ ప్రాబ్లమ్ ఉండదు. నాకైతే మాత్రం ఇలా మనం బయట షాప్స్‌లో కొనేదానికన్నా ఇలాగ యూట్యూబ్ ద్వారా అంటే యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఫుడ్ బిజినెస్ పెట్టిన వాళ్ళ దగ్గర కొనడం అయితే చాలా బెస్ట్ అండి. చెప్పాను కదా! నేనైతే ఏది ఆర్డర్ పెట్టలేదని. ఎందుకంటే నాకు వచ్చు కాబట్టండి. రాకపోయినా నేనేంటంటే ట్రై చేస్తానండి. నాకైతే ఇంటికాడ ఖాళీగానే ఉంటది కాబట్టి ట్రై చేస్తాను. అందులో నాకు వంట చేయడం అంటే కొంచెం వెరైటీగా చేయడం అంటే ఇష్టమండి. అందుకని చెప్పి నా అంతట అయితే నేను ట్రై చేస్తాను. కానీ ఈ మధ్య అయితే మాత్రం ప్రతి వాళ్ళు ఎక్కువ పెట్టేదైతే మాత్రం పికిల్సేనండి. ఆల్రెడీ ఒక పికిల్ ఛానెల్‌కైతే పెద్ద వైరల్ అయితే కూడా అయిందండి. చాలా గొడవలైతే అయినాయి కదండీ! అంటే మనం చెప్పకూడదు ఆ ఛానెల్ పేరేంటని. అంటే అదంతా వేరే విషయం అనుకోండి.
అంటే ప్రతి వాళ్ళు కూడా అది కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ప్రతి వాళ్ళకి ఎక్కువ అంటే ఆవకాయ పచ్చడి అండి. ఆవకాయ పచ్చడికి ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారండి? అందరికి ఇష్టం, కానీ అందరికీ చేయడం రాదండి. అంటే ఒకసారి ట్రై చేస్తే వస్తది. కానీ టైం కూడా కుదరాలి. ఎలా పెట్టాలి ఏంటని కూడా తెలియాలి కదండీ! అటువంటి వాళ్ళు కూడా ఎక్కువ పచ్చళ్ళైతే ఆర్డర్ పెట్టుకుంటారండి. ఇప్పుడు వెజ్, నాన్ వెజ్ అంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కానీ ఆవకాయ పచ్చడి అనేది మాత్రం ఈ సీజన్‌లోనే వస్తది కదండీ! అందుకు నాకు తెలిసి కూడా ఎక్కువ ఆవకాయ పచ్చడి అయితే ఆర్డర్ పెట్టుకుంటారండి. అందుకేనండి నేను చెప్తున్నాను. అందుకేనండి, ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది కూడా ఇప్పుడు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి నేనైతే అలా పెట్టానండి థంబ్‌నెయిల్ అనేది. యూట్యూబర్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫుడ్ బిజినెస్ అని. వాళ్ళకి వీళ్ళకి కూడా ఇద్దరికీ లాభమేనండి. అంటే ప్రతి వాళ్ళకి ఉంటది కదండీ! మనమంటూ కొంచెం సంపాదించి మనకంటూ ఒక పేరంటూ ఉండాలి. మనకంటూ ఒక బ్రాండ్ ఉండాలని ఉంటది కదండీ! అటువంటి వాళ్ళు అంటే కొందరేంటంటే చదువుకోలేని వాళ్ళు కూడా ఇక్కడ యూట్యూబ్‌లో అయితే స్టార్ట్ చేశారండి. అంటే నేను కూడా ఏం బాగా చదువుకోలేదండి. 10థ్ క్లాస్ వరకే చదివాను. బయటికెళ్ళి జాబ్ చేద్దామంటే మన చదువుకి జాబ్ అయితే రాదండి. మనకంటూ ఒక సంపాదన ఉండాలి. మనం సంపాదించింది ఇంట్లో పెట్టాలని చాలా మందికైతే ఆశ అయితే ఉంటుంది కదండీ! అటువంటి వాళ్ళకి యూట్యూబ్ అయితే చాలా ఉపయోగపడుతుందండి. అంటే మనం ఇలా యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టడం వల్ల మనకంటే ఎంతో కొంత ఇన్‌కమ్ వస్తుందండి. అలాగే మనం పెట్టిన బిజినెస్ ద్వారా కూడా ఎంతో కొంత ఇన్‌కమ్ అయితే మనకొస్తుందండి. చెప్తుంటారు యూట్యూబ్‌లోనే 5 రకాలుగా డబ్బులు మనం సంపాదించొచ్చని. ఇదొచ్చేసి ఆరో రకమండి. మనకంటూ ఒక పేరొచ్చింది. మన సబ్స్క్రైబర్స్ మనల్ని నమ్ముతారు కాబట్టి మనం ఏ బిజినెస్ చేసినా, అంటే ఇప్పుడు సారీస్ బిజినెస్ అయినా, లేకపోతే హోమ్ ఫుడ్ బిజినెస్ అయినా, ఏదైనా సరే సబ్స్క్రైబర్స్ అంటే మనల్ని నమ్ముతారు కాబట్టి మన దగ్గరైతే తీసుకుంటాం. మనం ఏంటంటే మంచి క్వాలిటీ తెస్తే కనుక మనకింకా మన బిజినెస్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుందండి. అంతేగాని మనం ఏదో అంటే మనకి బాగా ఒక పెద్ద సక్సెస్ అయిన తర్వాత మనం అంటూ నోరు దురుసుకొని ఆ ఛానల్ పోగొట్టుకోవడం, లేకపోతే మన బిజినెస్‌ని మనమే కిందకి తెచ్చుకోవడం మాత్రం అస్సలు చేయకూడదండి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చూసారు కదండీ! యూట్యూబ్‌లో ఒక టైంలో చాలా వైరల్ అయింది కదండీ! పికిల్స్‌ది. అందుకని చెప్తున్నాను. కానీ నాకు తెలిసి గనక యూట్యూబర్స్ అని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫుడ్ బిజినెస్సేనండి. 2 ద్వారా కూడా మనకి ఇన్‌కమ్ అనేది మనకైతే వస్తుందండి. నేను కూడా యూట్యూబ్‌లో అంటూ నాకంటూ ఒక ప్లేస్ వచ్చి నాకు ఒక 100 మంది సారీ ఒక 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నేను కూడా ఫుడ్ బిజినెస్ అయితే పెడతానేమో నాకైతే అలా అనిపిస్తుందండి. అయితే నాకు తెలిసినయితే పెట్టలేనండి. ఎందుకంటే నేను యూట్యూబ్‌లో వీడియోలు పెట్టడమే తక్కువ. అప్పుడప్పుడు పెడుతున్నాను. అంటే మనం ట్రై చేస్తే పెట్టొచ్చు. నేనేంటంటే అంత ఇంట్రెస్ట్‌గా అయితే పెడతలేదు. ఎప్పుడో ఒకసారి అయితే పెడుతున్నాను. పెడదాం అనుకుంటున్నాను. కానీ కుదరటం లేదనమాట. కానీ మనం యూట్యూబ్‌లో ఎంత కష్టపడతామో మనకంత ఫలితం ఉంటుందండి. అలాగే మనం ఏదైనా ఒక బిజినెస్ పెడితే దాన్ని మనం అంటే మనం ఎంత కష్టపడతాం, కష్టానికి తగ్గ ఫలితం అయితే ఉంటుందండి. ఎందులోనైనా సరే అండి కష్టానికి తగ్గ ఫలితం అయితే ఉంటుంది. ఫస్ట్‌లో అయితే మనకి సక్సెస్ రాకపోవచ్చు. తర్వాత అయితే మాత్రం ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటుందండి. ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్పాలనుకున్నది ఇదేనండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చిన ఒక్క లైక్ కూడా నా ఛానల్‌కి చాలా సపోర్టింగ్‌గా ఉంటుందండి. అలాగే ఏంటంటే యూట్యూబ్ అనేది ఈ వీడియో నుంచి ఇంకొక 10 మందికైతే రికమెండ్ చేస్తుందండి. ఆ 10 మంది కూడా చూస్తే కనుక ఇంకొక 100 మందికైతే రికమెండ్ చేస్తుందండి. అందుకని నేనైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అని చెప్తాను. బట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నేను చెప్పింది మీకు కనుక కరెక్ట్ అనిపిస్తే ఒక్క లైక్ అయితే చేయండి.